హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో చూసారా? అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మటన్ పచ్చడి, అది కూడా ఇంట్లోనే హైజీనిక్గా ఎంత బాగా చేసుకోవచ్చో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మటన్ పచ్చడి కోసం అయితే ఇక్కడ నేను 1 kg మటన్ తీసుకున్నాను. దాన్ని అయితే చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. మీరు దీనికోసం అయితే బోన్ అయినా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో. ఇలాంటి టైంలో మటన్ పికిల్ అంటే సూపర్ హిట్టే. మీకు ఏది ఇష్టం ఉంటే అదైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ బాగా వాష్ చేసుకున్న మటన్ అయితే ఒక కుక్కర్లో వేసుకుని మనం బాగా కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసేటప్పుడు మటన్లో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ వేసి మటన్ని కుక్ చేయడం వల్ల మటన్ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మటన్ ఓవర్ కుక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అయితే పొయ్యి వెలిగించేసి కుక్కర్ పెట్టేసి ఒక్క 5 to 6 విజిల్స్ అయితే వేయించుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మటన్ కుక్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, జస్ట్ ఇప్పుడే ఇలా భూమిలో నుంచి తీశారు. అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. లేదు ఒక మీడియంగా కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెమే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 to 6 విజిల్స్ అయిపోయిన తర్వాత స్ట్రీమ్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉండిపోతుంది. సో ఆ వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయేలాగా ఒక 2 minutes పాటు ఉంచాలి. నెక్స్ట్ అయితే మటన్ ఫ్రై చేయడం కోసము ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ 1/2 లీటర్ ఆయిల్ అయితే పట్టింది. సో ఆయిల్ అనేది ముక్కలు మునిగేలాగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ 1 kg మటన్ క్వాంటిటీని హాఫ్ డివైడ్ చేసి 2 times అయితే ఫ్రై చేస్తున్నాను. మొత్తం అన్నీ ఒకటేసారి ఫ్రై చేయడం వల్ల పీస్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు. లోపల వరకు కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి. సో పీసెస్ ఫ్రై అయ్యేలోపు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి అయితే పక్కకు పెడుతున్నాను. దాన్ని మనం పికిల్లో మిక్స్ చేసుకుంటే అరోమా అనేది బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనకి మటన్ పీసెస్ అయితే ఈ విధంగా బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం మనం బోన్స్ని అవాయిడ్ చేస్తే బెటర్గా. ఇన్ కేస్ పీసెస్లో బోన్స్ ఉంటే ఓకే, కానీ బట్ ఇలా లెగ్ పీసెస్ లాగా మాత్రం ట్రై చేయొద్దు. ఇలా మనకి కర్రీస్లోకి బాగుంటుంది, కానీ పికిల్స్లో మాత్రము వెయిట్ మొత్తం ఇదే వచ్చేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకోవడమే బెటర్ మటన్ని. సో ఈ పీసెస్ కూడా ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మెయిన్గా ధనియాలలో డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొంచెం చెక్క అండ్ లవంగాలు అవైతే ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes పాటు. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ధనియాలు కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పికిల్కి టేస్ట్ అనేది కూడా ఈ పౌడర్ నుంచి వస్తుంది. వన్ సైడ్ మనకి పీసెస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సో తీసేసుకుని నెక్స్ట్ అయితే మనం అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పికిల్లో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే కరివేపాకుని ముందే కోసుకుని వాష్ చేసుకుని ఫ్యాన్ కింద ఒక 2 minutes పాటు పెట్టుకోవాలి. వాటర్ అనేది ఉండొద్దు ఎక్కడ కూడా, దీనివల్ల పికిల్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ధనియాలు అండ్ హోల్ గరం మసాలా అయితే ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మనము కారం, ఉప్పు అండ్ మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ప్రిపరేషన్ అయితే. ఫస్ట్ అయితే ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ నాకు ఒక 2 tablespoons సాల్ట్ అయితే పట్టింది. సాల్ట్ మనము సరిపోకపోతే తర్వాత అయినా సరే కలుపుకోవచ్చు, బట్ ముందే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. నెక్స్ట్ నేను ఇక్కడ పచ్చడి కారం అయితే యూస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 4 spoons అయితే పచ్చడి కారము పట్టింది.
ఈ కారం యాడ్ చేయడం వల్ల కలర్ అనేది బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీ టేస్ట్‌కి సరిపోయినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అండ్ నెక్స్ట్ మనమైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గరం మసాలాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు బాగా స్పైసీగా కావాలి అంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. లేదంటే అలానే ఉన్నా సరిపోతుంది. ఈ ఉప్పు, కారం మసాలాలన్నీ కూడా ఆయిల్‌లో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మటన్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా ఈవెన్‌గా పట్టేలాగా. కలర్ అండ్ స్ట్రక్చర్ చూసారా ఎంత బాగుందో కదా! ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మనమైతే ఇందులో లెమన్‌ని పిండుకోవాలి. లెమన్ వల్లనే టేస్ట్ అనేది కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ అప్పుడే పికిల్‌కి అసలైన టేస్ట్ వస్తుంది పుల్లగా. నెక్స్ట్ ఇందులోనే మనం పక్కకు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఒక్క 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు అనేది విరిగిపోకుండా స్లోగా అయితే మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయలు కట్ చేసే ముందు మనం ఈ విధంగా ఒకసారి చేస్తే మనకి రసం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. మీకు ఈ టిప్ ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేయండి. లేదంటే ఫాలో చేయండి. ఈ నిమ్మకాయల రసాన్ని అయితే మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. డైరెక్ట్ యాడ్ చేయడం వల్ల సీడ్స్ అనేవి పికిల్‌లో పడిపోతాయి. అవి మనం తింటున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. సో, ఫస్ట్ ఒక గిన్నెలో తీసుకొని తర్వాత మనం చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ గింజలు అనేవి పడకుండా లెమన్ జ్యూస్ మొత్తం కూడా పికిల్‌లో యాడ్ చేసుకోవాలి. సో, అంతే ఫైనల్ టచింగ్ అయితే అయిపోయింది. దీన్ని ఒక 2 డేస్ ఊరిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్క కూడా ఊరుతుంది. లేదంటే వెంటనే కూడా తినేయొచ్చు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.